ఒకరోజు భగవాన్తో కలిసి కొందరు భక్తులు కొండ మీదకు వెళ్లారు. ఒకచోట ఒక తాటి చెట్టు లోపల నుండి ఒక మర్రి చెట్టు పెరుగుతోంది. పై తాటి చెట్టు ఎండిపోతోంది. భగవాన్ భక్తులకు ఆ తాటి చెట్టును చూపించి, అదిగో చూడండి ఆ తాటి చెట్టును. దానిలో ఎలాగో ఒక మర్రి చెట్టు విత్తనం పడింది. అది పెరిగి పెద్దదవుతూ తాటి చెట్టును కబళించి వేస్తోంది. కొన్నాళ్లకు తాటి చెట్టు నశించి మర్రి చెట్టే మిగులుతుంది. బాగా గుర్తుంచుకోండి అన్నారు. గురువు అనుగ్రహానికి ఇదే చక్కటి ఉపమానం. తాటి చెట్టే జీవుడు, మర్రి విత్తనం గురువు అనుగ్రహం. ఒక్కసారి గురువు అనుగ్రహం చూపు ద్వారానో హస్తదీక్ష ద్వారానో శిష్యునిలోనికి ప్రవేశిస్తే చాలు. ఆ అనుగ్రహమే క్రమక్రమంగా వృద్ధి పొంది ఆ జీవుణ్ణి హరించి ఇక తానే మిగులుతుంది. ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా, ఎన్ని సాధనలు పుణ్యకర్మలు ఆచరించినా ఒక మహాజ్ఞాని యొక్క వీక్షణానికి సాటిరావు. గుర్తుంచుకోండి, మహాపురుషునితో సాంగత్యం సాధనలలోకెల్లా గొప్ప సాధన అన్నారు భగవాన్.